మన కొండా రాజీవ్ గాంధీ గారు వైసీపీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మన విజనరీ లీడర్ పుట్టినరోజు, 76 years శతమానం భవతి అని చెప్పి ప్రపంచం మొత్తం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మీ విజనరీ లీడర్షిప్లో మీ రాష్ట్రమే కాదు దేశానికి కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కోరుకునేవాళ్ళు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్రెడీ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ బర్త్డే విషెస్. యోగి ఆదిత్యనాథ్, భజన్లాల్ శర్మ గారు ఇద్దరు కూడా వాళ్ళు విషెస్ ఇంకా వస్తాయి, ఇంకా ఇప్పుడే కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా వస్తాయి. సో ఒక ఛాలెంజ్ నుంచి ఆ ఛాలెంజ్ని చూసి వణికిపోవటమో భయపడటమో కాదు, దాన్ని అధిగమించడానికి ఆయన చేసిన ప్రయత్నం, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయనలో ఉన్న మంచి గుడ్ క్వాలిటీస్ ఒక అన్పార్లర్ లీడర్ని ఆంధ్రప్రదేశ్ అందించింది. సో ఆ గుడ్ క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ జనరేషన్ కూడా గుర్తిస్తుంది. అది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఆయన క్వాలిటీస్ గురించి అందరూ మాట్లాడారు. మీరేమంటారు? రాజన్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముందుగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలప్పుడే రాజకీయాలు చేస్తుంది. వ్యక్తిగత వ్యవహారాలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఆ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి సంస్కారం, సంస్కృతి కలిగినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఇది ఆయనే కాదు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా శస్త్రచికిత్స జరిగిందని చెప్పి తెలిసింది. వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరలో కోలుకొని మళ్ళీ ఇటు సినీ రంగంలో కానీ అటు రాజకీయ రంగం ప్రజా జీవితంలో కానీ ఆయన కూడా త్వరితగతిన వచ్చి మళ్ళీ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు, సరే ప్రతి నాణానికి కూడా బొమ్మ ఒక వైపు ఉంటే బులుసు ఒక వైపు ఉంటుంది. ఇప్పుడు సందర్భం ఆయన పుట్టినరోజు కాబట్టి మీరు మంచి మాటలు చెప్పమన్నారు కాబట్టి నా యాజ్ ఎ యంగ్స్టర్ గా, యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ గా మొదలైనటువంటి నా జీవితంలో కూడా నేను ఆయన్ని ఏంటి అంటే ఖచ్చితంగా డిసిప్లిన్, నో డౌట్ అందులో. రెండోది ఆరోగ్యం మెయింటైన్ చేసేటటువంటి పద్ధతి. ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఎందుకంటే 76 ఏళ్ల వయసులో రేపు ఉదయం ఆ వయసు వచ్చేటప్పటికి మీరు నేను ఉంటామన్న గ్యారంటీ కూడా లేదు. కానీ 76 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారంటే డెఫినెట్ గా ఆయన ఆరోగ్యాన్ని ఆయన పరిరక్షించుకునేటటువంటి విధానం, ఆయన డిసిప్లిన్ కి ఇది. రెండవది ఏంటంటే ఒక పెద్ద గోల్ పెట్టుకునే దాంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలైనటువంటి 6 ఎకరాల పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 ఎకరాలు అంతకన్నా లోపు లేదా అంతకన్నా పైన నుంచి రాజకీయ జీవితం ప్రస్థానం మొదలుపెట్టిన వ్యక్తులు ఉన్నారు. కానీ అందరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయ్యారంటే సరే ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేసే విధానం గానీ, మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానీ, లేదంటే రాజకీయంలో ఎత్తులు ఉండాలి, పై ఎత్తులు ఉండాలి, ఉండాలి. ఇప్పుడు ట్రూ స్పిరిట్ నుంచి మనం ఎవరైనా సరే ఎనీ డిసిప్లిన్ నుంచి వచ్చిన వాళ్ళని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన వ్యూహాలు ఎలా వేస్తారు, ఎలా వచ్చింది. ఒక్క నిమిషం సార్, వాస్తవం గారు నా టర్మ్ గారు దయచేసి నాకు కూడా అవకాశం కల్పించాను. మీరు కానీ ఇందాక మీకన్నా ముందు మాట్లాడిన పెద్దలు కానీ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సంక్షోభం నుండి అవకాశాలు ఎలా సృష్టించుకోవాలని పదే ఆయన చెప్తూ ఉంటారు. అది వాస్తవం. ఉదాహరణకి మన విశ్లేషకులు వారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి సంక్షోభం నుంచి ఆయన ముఖ్యమంత్రి అనేటట్టు ఒక అవకాశం సృష్టించుకున్నారు. అదే విధంగా ఓటుకు నోటు కేసు అనే సంక్షోభం నుంచి అమరావతి అనేటువంటి అవకాశాలను సృష్టించుకున్నారు. లేదు హుదూద్ లాంటి తుఫాన్ నుంచి రికార్డ్ స్టాంపర్ అనేటువంటి అవకాశాన్ని సృష్టించుకున్నారు. సో సంక్షోభం నుండి అవకాశాన్ని సృష్టించడమే చంద్రబాబు నాయుడు గారు కాదు, అసలు సంక్షోభాన్ని సృష్టించడం కూడా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఆయన రాజకీయ చిత్రత, దీన్నే కాదల్లా. ఎందుకంటే మొన్న ఇప్పుడు మా పార్టీ నాయకులు కూడా ఎవరో చెప్పారు, ఖచ్చితంగా చాణక్యుడు కూడా ఈ రకంగా ఆలోచించచ్చా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చూసి అనుకోవచ్చు, తప్పేం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు దేన్ని ఎట్లా అయినా చేసి ఎట్లా అయినా మేనేజ్ చేయగలగడం ఆయనకు ఉన్నటువంటి టాలెంట్, నో డౌట్. ఖచ్చితంగా రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉండాలి, కానీ మోసాలు దగాలు వెన్నుపోట్లు మాత్రం ఉండకూడదని యాజ్ యంగ్స్టర్ గా నేను కోరుకుంటున్నాను. ఆయన నుంచి మంచిని ఏ విధంగా స్వీకరిస్తామో ఆయనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని విడిచిపెడతాం కూడా. అయితే ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఇంకా లోతుల్లోకి నేను పోదలుచుకోలేదు. ఆయన ఆరోగ్యపరంగా రాజకీయంగా బాగుండాలని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా కోరుకుంటూ ఆ భగవంతుడికి ఆయనలో కలిగించాల్సిన మార్పు మేము కోరుకునేది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీలన్నీ కూడా
ఆయన నెరవేర్చే దిశగా ఆయన ఆలోచన భగవంతుడు మార్చాలని చెప్పి ప్రజలు మోసం చేసి మభ్యపెట్టే వ్యవహారం నుంచి పక్కకు తప్పించి ఎక్కడున్నైనా మంచి మార్గంలో ఆయన్ని రాజకీయంగా ప్రజా జీవితంలో నడిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. అవుట్ ఆఫ్ కాంటెస్ట్